Hi friends, welcome back to my channel. It's me Crazy Divya. టుడే నేను చాలా రోజులైంది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో అందుకే తిరుమలకి వెళ్తున్నప్పుడు ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో ఫ్యామిలీతో అందుకే వ్లాగ్ చేస్తున్నాను. వెళ్ళేటప్పటి నుంచి వచ్చేంత వరకు వ్లాగ్ చేస్తున్నా. సో ఫ్యామిలీతో లాంగ్ టైం ఇప్పుడు వెళ్తున్నాను తిరుమలకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సో ఆల్రెడీ తిరుపతికి వచ్చేసాము ఫ్యామిలీ అంతా. సో బస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యాము. టికెట్స్ కౌంటర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి. సో చాలా చేంజెస్ అయ్యాయి తిరుమలలో టికెట్స్ కౌంటర్ అన్నీ. ఆల్మోస్ట్ మమ్మల్ని 2 hours అక్కడ బ్లాక్ చేశారు. అసలు ఇస్తారా ఇవ్వరా అని చాలా టెన్షన్ పడ్డాము. ఒక పక్క వర్షం పడుతుంది, సో వాళ్ళు రెస్పాన్సే ఇవ్వలేదు. క్యూలో 2-3 hours నిలబడ్డాము. ఆఫ్టర్ క్యూ అయిపోయిన టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకున్నాక స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 4 AM అవుతుంది ఆ టైం. సో స్టార్టింగ్ ఇది. ప్లీజ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు వస్తాయి అప్డేట్ వీడియోస్. సో ప్లీజ్ ఫాలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ కొబ్బరికాయ కొడతాం కదా. ఆల్మోస్ట్ అందరికీ నడిచే ఇదే బాగుంటుంది బస్సులో వెళ్ళేదానికంటే. ఫ్యామిలీతో అలాగా మాట్లాడుకుంటూ నేచర్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ వర్షం పడిందనమాట. అసలు వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్. వర్షంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, స్లిప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, గ్రూప్గా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఇండిపెండెంట్గా ఉండొద్దు. సింగిల్గా అయితే అసలు ఉండొద్దు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ మనం విన్నాం కదా పులులు అన్నీ తిరుగుతున్నాయని. సో అందుకే ఇక్కడ నుంచి నా వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం నడవాలి కదా. సో అందుకే గోవిందా అనేసుకుందాం. సో స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడ నుంచి. సో అలిపిరి మెట్లు, 2 మెట్లు ద్వారాలు ఉంటాయి. ఒకటి అలిపిరియే చాలామంది వెళ్తారు, ఎందుకంటే ఆల్మోస్ట్ జనాభా ఎక్కువ ఉంటారనమాట. వేరే సైడ్ అంటే ఎక్కువ ఉండరు. షాప్స్ కానీ ఎలాంటి వాష్రూమ్స్ కానీ ఎలాంటివి ఉండవు. సో నేను వచ్చే ప్రతిసారి అక్కడ కౌంట్ చూసుకుంటున్నాను, స్టెప్ కౌంట్ ఎంత దూరం వచ్చాము అని. నాకు 250 వచ్చాము. నాకు చాలా లెగ్ పెయిన్స్ వచ్చేస్తాయి. అది ఎందుకో, ఆల్మోస్ట్ అందరికీ అలాగే ఉంటుందో ఏమో నాకు తెలీదు, బట్ నాకైతే లెగ్ పెయిన్ వచ్చేస్తుంది. అసలు వర్షానికి చాలా జారుతుంది అక్కడ, చాలా నిదానంగా రావాలి. అండ్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఒక 7 అయిపోయింది, 7 AM అనుకుంటా. నేచర్ చాలా బాగుంది, ప్రకృతి. సో అందుకే క్లిప్ తీశాను. చాలామందికి నచ్చుతుంది, నడిచేటప్పుడు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో అయితే ఇంకా బాగుంటుంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. షాప్స్ ఉంటాయి, ఏదో ఒకటి తింటా రావచ్చు. అండ్ నేను మీకు థంబ్నెయిల్ పెట్టాను కదా, చాలా ఫేస్ చేశాము అని, సమస్యలు అని. ఏంటి అని అంటే, ఇక్కడ మా పిన్ని తప్పిపోయింది అనమాట. సో అది మేము అనుకోలేదు, ఎట్లా తప్పిపోయిందో ఏమో. బట్ వస్తూనే ఉంది, బట్ తప్పిపోయింది. ఆల్మోస్ట్ 4 hours దాకా మేము వెతుకుతూనే ఉన్నాము. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మనం ఎవరో అనుకొని వాళ్ళతో వెళ్ళిపోతాము, వాళ్ళే మన వాళ్ళు అనుకొని. సో ఇక్కడ వెయిట్ చేసాము. అక్కడ ఏంటంటే మా పిన్ని మేము వెళ్ళిపోయామని చెప్పి మాకన్నా ముందు వెళ్ళిపోయారు. ఇంకా మేము పోలీస్ వాళ్ళకి ఇంకా అప్డేట్ ఇచ్చాము. ఇంకా వెళ్తానే ఉన్నాము. చాలా టెన్షన్ వచ్చేసింది, ఎక్కడైనా జరిగిందా ఏంటి అనేది. ప్లీజ్ అందుకే ఫ్యామిలీ అంతా ఒక గ్రూప్గా వెళ్ళండి.
ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందనమాట. ఎలా వెళ్ళాలనుకున్నామో చాలా టెన్షన్గా, అసలు ఎవరి ఫేస్లో ఆనందం లేదు ఆ టైంలో. 4 అవర్స్ 5 అవర్స్ దాకా వెళ్తున్నాం అంతే. ఇంకా ఆంజనేయ స్వామి వచ్చేసారు. సో ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఇంకా మూవ్ అయిపోవాలి. ఇంకా దేవుడి అనుగ్రహంతో ఇంకా మా పిన్ని దొరికారు 4 అవర్స్ తర్వాత. పోలీస్ ఎంక్వైరీకి ఇస్తారు కదా, సో అవి విని ఇంకా ఆగారనమాట. సో చాలా టెన్షన్ పడిపోయాము. టెన్షన్లో కూడా నేను ఇంకా వీడియో అయితే ఆపలేదు, ఎందుకంటే వచ్చాం కదా ఇక్కడ దాకా, ఎందుకు మళ్ళీ వీడియో ఆపాలి అని ఇంకా ఆపలేదు. దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి అన్నీ మంచి జరుగుతాయి. ఇక్కడ మధ్యలో క్లిప్ తీసాను చూడండి, అది ఏంటో నాకు తెలియట్లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎవరైనా. అది ఉడతో లేకపోతే ఇంకేంటో తెలియట్లేదు నాకు. ఆల్మోస్ట్ ఇంక మనం ఉంటే మోకాలు మెట్ల దాకా వచ్చేసాము. మధ్యలో మనం నడుస్తాం కదా అక్కడ. ఆ రోజు చాలా వర్షంతో అండ్ క్లైమేట్ చాలా బాగుంది. వచ్చేసాము ఇక్కడ మోకాలు మెట్ల దగ్గరికి. నేను ఎప్పుడు వచ్చినా కానీ 100 ఎక్కుతాను. 100 ఎక్కినాకే ఇంకా లేస్తాను మోకాలు మెట్ల దగ్గర, ఎందుకో నాకు అది అలవాటు. సో అయిపోయింది, ఇంకా వచ్చేసాము బై ఎండ్. ఇక్కడ మన కర్పూరం వెలిగిచ్చేసి ఇంక వెళ్ళిపోవడమే. మా పిన్ని దొరికారు బై గాడ్స్ గ్రేస్. ఫ్రెండ్స్ ఉండే, అక్కడక్కడ కూర్చొని క్లిప్స్ తీస్తా కూర్చున్నాను. మళ్ళీ ఇంకెప్పటికి వస్తాం, ఆఫ్టర్ 1 year తర్వాత వస్తాం కావచ్చు. అండ్ దెన్ దేవ దర్శనం అయిపోయింది. అక్కడ నేను ఫోన్ వెళ్ళలేదు. సో ఆఫ్టర్ రిటర్నింగ్ ఇది క్లిప్ తీసాను. బాయ్. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు, సో అందుకే క్లిప్ తీసాను. చాలా బాగుంది లొకేషన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు పెట్టినా మీకు వస్తుంది వీడియో. Govind. Thanks for watching.